పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు. అలాగ చెప్పే కంటే కూడా అన్న ఎన్టీఆర్ గారి కుమార్తెగానే తెలుగు ప్రజలకు సుపరిచితం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన పురంధేశ్వరి 2 సార్లు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా నాడు ఒక వెలుగు వెలిగిన పురంధేశ్వరి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పురంధేశ్వరి. అలాగే 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి మళ్లీ ఘోర ఓటమిని చవిచూశారు. ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి. పోటీ చేశారు కూడా. అయితే ఈ ఎన్నికల్లో పురంధేశ్వరి భారీ మెజార్టీతో విజయం సాధించి మళ్లీ మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అదేంటో రేపే తేలుతుంది.